హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్కి సంబంధించిన పోమ్ ఒకటి చూద్దాం. ది వండర్ఫుల్ వర్డ్స్. సో దీని పోయట్ వచ్చి మేరీ ఓ నిల్. ఈవిడ ఏమంటున్నారు దీని గురించి అంటే, ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ లాంగ్వేజ్. ఆల్ హ్యూమన్స్ స్పీక్ అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్. ద వర్డ్స్ వి స్పీక్ బ్రింగ్ అవుట్ ఆర్ థాట్స్. రీడ్ ద ఫాలోయింగ్ పోమ్ ఆన్ వర్డ్స్. కాబట్టి వండర్ఫుల్ వర్డ్స్ అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పదం కూడా చాలా విలువైంది. అట్లాగే మనం ఒక సృష్టించి మాట్లాడేదే అనేది ఈమె ఉద్దేశం. ఇంకోటి ఏమంటుందంటే, అసలు లాంగ్వేజ్ లేకుండా మనం వరల్డ్ని ఊహించుకోలేము. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్, కనీసం అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్ అయినా మాట్లాడగలరు. అట్లాగే ద వర్డ్స్ వి స్పీక్ బ్రింగ్ అవుట్ ఆర్ థాట్స్. అంటే మనం ఏదైతే ఊహిస్తున్నామో, మన మనసులో ఏదైతే ఉంటుందో అది మనకి వ్యక్తపరచగలుగుతాం. దేనివల్ల అంటే భాషలో ఉండే పదాల వల్ల. కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆవిడ ఈ పోమ్ రాయడం జరిగింది. నెవర్ లెట్ ఎ థాట్ ష్రివెల్ అండ్ డై ఫర్ వాంట్ ఆఫ్ ఎ వే టు సే ఇట్. ఫర్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వండర్ఫుల్ గేమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ప్లే ఇట్. సో ష్రివెల్ అనేది కొత్త పదం. అంటే నెవర్ లెట్ ఎ థాట్. ఇక్కడ మన గ్రామర్ పార్ట్ కనుక చూసుకుంటే, ఇక్కడ మనకు తెలిసిన దాని ప్రకారం ఆలోచిస్తే ఇది థింక్, థాట్ అనేది ఏంటిది అంటే, మనకు థింక్ అనేది వర్బ్ ఫామ్ V1 అనుకుంటే, ఈ థాట్ అనేది V2 అవుతుంది. ఈ థాట్ V3 ఆఫ్ థింక్ ఇస్ థాట్. సో ఇది వర్బ్ సెన్స్లో. అదే మనము ఇక్కడ నెవర్ లెట్ ఏ థాట్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏ థాట్ అన్నాడు అంటే ఇది వర్బ్ కాదు. ఏ థాట్ అంటే ఒకటి అంటున్నాడు అంటే నౌన్. ఈ థాట్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. సో మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఏ థాట్ అంటే ఒక వర్బ్ని ఒక రెండు అని చెప్పం కాబట్టి మనం ఏ థాట్ అంటే ఖచ్చితంగా నౌన్. సో ఇట్లా ఈ విధంగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందనేది నా ఉద్దేశం. సో నెవర్ లెట్ ఎ థాట్ ష్రివెల్ అండ్ డై అంటే ఒక ఆలోచనని, మనకు వచ్చిన ఆలోచనని దాంట్లో మన మనసులోనే అది కుంచుకుపోయి అది అక్కడే చనిపోకుండా చూసుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశం. ఫర్ వాంట్ ఆఫ్ ఎ వే టు సే ఇట్ అంటే మనం ఏదో ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని సృష్టించుకొని అయినా సరే దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయాలి. ఎట్లా అంటే, ఫర్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వండర్ఫుల్ గేమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ప్లే ఇట్. అంటే ఈ గేమ్ని చాలా అందరూ ఆడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే దాన్ని ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది పాజిటివ్ సెన్స్లో చెప్పొచ్చు, నెగిటివ్ సెన్స్లో చెప్పొచ్చు. ఇప్పుడు ఈవిడ ఇంగ్లీష్ అంటుంది, కానీ మనకు ఫస్ట్ ఇచ్చిన విధంగా మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్లో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. కాబట్టి మనకు వచ్చిన ఆలోచనని మన మనసులోనే దాన్ని సమాధి చేయకుండా దాన్ని ఎక్స్ప్రెస్ చేయమని అంటున్నారు ఏదో ఒక మార్గంలో. ఫర్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వండర్ఫుల్ గేమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ప్లే ఇట్. దీన్ని బాగా మనం యూజ్ చేసుకోవచ్చు, బాగా వాడచ్చు అని. ఆల్ దట్ యూ డూ ఈస్ మ్యాచ్ ద వర్డ్స్ టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్. సో ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా మనము ముందు గనక గమనించినట్లయితే ఈ థాట్స్ ఒకటే. దీస్ ఆర్ నౌన్స్. ఈ థాట్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్ ఉంటుంది. థాట్స్, బ్రైటెస్ట్ థాట్స్. సో ఈ విధంగా. సో దిస్ ఈజ్ అడ్జెక్టివ్. ఎట్లాంటి థాట్స్? బ్రైటెస్ట్ థాట్స్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఆల్ దట్ యూ డూ ఈస్ మ్యాచ్ ద వర్డ్స్ టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్. అంటే ఉన్న పదాలని మనకున్న ఆలోచనలతోటి మ్యాచ్ చేయమంటున్నాడు. ఈ వర్డ్స్ని మనకు వచ్చే బ్రైటెస్ట్ థాట్స్ తోటి మ్యాచ్ చేయాలి. అప్పుడు మనకి లాంగ్వేజ్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలము. సో దాట్ దే కమ్ అవుట్ క్లియర్ అండ్ ట్రూ అండ్ హ్యాండ్సమ్లీ గ్రూమ్డ్ అండ్ ఫెడ్. సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం చెప్పాలనుకున్న థాట్, మన ఇంటెన్షన్, మన మన ఆలోచనని ఎట్లా వస్తాయి క్లియర్గా, ట్రూగా ఎప్పుడు వస్తాయి అంటే, ఆ వర్డ్స్ని,
అంటే లాంగ్వేజ్‌లో ఉన్న వర్డ్స్‌తో మన థాట్స్‌ని మనం మ్యాచ్ చేసి కనుక చెప్పగలిగితే ఎలా వస్తాయి? క్లియర్ అండ్ ట్రూగా వస్తాయి. అంటే ఆ పదాల పొందిక, అమరిక కరెక్ట్‌గా వస్తుంది. గ్రూమ్డ్ అండ్ ఫెడ్ అంటే ఈ 2 వర్బ్స్. గ్రూమ్డ్ అంటే చక్కగా అలంకరించిన అలంకరించడం అని గాదు. దాన్ని గ్రూమ్డ్ అంటే ఎగ్జాక్ట్‌గా ప్రిపేర్ అయ్యారు అని ఉద్దేశ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మ్యాన్ ఒక ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవుతాడు అంటే హీ గ్రూమ్స్ హిస్ సెల్ఫ్ హీ గ్రూమ్స్ హిస్ సెల్ఫ్ ఫర్ ది ఇంటర్వ్యూ. అంటే ఎట్లా గ్రూమింగ్ చేసుకుంటాడు. గ్రూమింగ్ అంటే ఎవ్రీథింగ్, ఫ్రమ్ వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి, ఒక హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, ద వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ స్పీక్, అది వే ఆఫ్ డ్రెస్సింగ్ అన్నీ వస్తాయి అన్నమాట. సో అట్లా గ్రూమ్ అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అవుతాడు అని అర్థం. అట్లా మనకు వచ్చే మన ఆలోచనని గనక మన మన థాట్స్‌ని మనము యాజ్ పర్ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మనం చేస్తే వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి? హ్యాండ్సమ్‌లీ గ్రూమ్డ్‌గా వస్తాయి. అంటే కరెక్ట్‌గా వస్తాయి. ఫెడ్ అంటే అర్థం ఏంటంటే ఫీడ్, ఫెడ్. అంటే ఇంక దాంట్లో లోటేముండదు. అంటే బాగా తిన్నా అన్న ఉద్దేశ్యం. బాగా తింటే ఎలా ఉంటాం? ఆరోగ్యకరంగా ఉంటాం. ఫెడ్ అంటే బాగా, అంటే మన ఆలోచనలకి బాగా పదునెక్కినట్టు, లేదా చూడ్డానికి, వినడానికి కరెక్ట్‌గా ఉన్నట్టు. సో, ఇదంతా ఊహ. ఊహ అంటే ప్రతి ఒక్కదాన్ని వీళ్ళు ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేసి రాస్తారు కాబట్టి, ఈ విధంగా మనం దీన్ని చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫర్ మెనీ ఆఫ్ ది లవ్లియెస్ట్ థింగ్స్ హ్యావ్ నెవర్ ఎట్ బీన్ సెడ్. సో, ఫర్ మెనీ ఆఫ్ ది లవ్లియెస్ట్ థింగ్స్ ఏంటిదది? ఈ వచ్చే థాట్స్ అనేవి ఎట్లా ఉంటాయి? చాలా లవ్లీగా ఉంటాయి. అసలు అటువంటివి అసలు మనం ఇంతవరకు నెవర్ ఎట్ అంటే అసలు ఇంతవరకు ఎప్పుడూ చెప్పనటువంటి విధముగా మనం వాటిని తయారు చేయవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశ్యం. లవ్లియెస్ట్, లవ్లీ, ఇక్కడికొచ్చేసరికి లవ్లియర్, లవ్లియెస్ట్ ఇలా. సో, ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీ. సో, లవ్లీ, లవ్లియర్, లవ్లియెస్ట్ అంటే ఇంక అసలు లవ్లియెస్ట్ అంటే సూపర్లేటివ్. అంటే ఇంక అంతకంటే మించింది ఉండదు అనేది ఈమె ఉద్దేశ్యం. నెక్స్ట్ వన్, వర్డ్స్ ఆర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ ఆఫ్ థాట్. సో, దీన్ని మెటాఫోర్ అంటారు. అంటే మెటాఫోర్ అంటే ఎట్లా అంటే అసలు అంటే పోలుస్తూ చెప్పడం. వర్డ్స్ ఆర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ ఆఫ్ టాస్ అంటే మన ఆలోచనని మనం వ్యక్తపరచాలి అంటే దానికి నేను ఇందాక చెప్పినట్టు గ్రూమింగ్ అంటే అదే. మనిషి ఎలా ఉంటారు? సన్నగా ఉన్న మనిషి అతనికి తగ్గట్టుగా బట్టలేసుకోవాలి. లావుగా ఉన్న మనిషి దానికి తగ్గట్టు బట్టలేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రూమింగ్. గ్రూమింగ్ అంటే ఒక హెయిర్ స్టైల్ గానీ, మన డ్రెస్ సెన్స్ గానీ, సో అవన్నీ మనం గ్రూమ్ చేసుకోవాలి. అంటే మన తగ్గట్టుగా దాన్ని చేసుకోవాలి. అట్లా కరెక్ట్‌గా మనం అందిస్తే, మనం తయారవుతే చాలా నీట్‌గా, హ్యాండ్సమ్‌గా లేదా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాం. అలాగే వర్డ్స్ గూడా వర్డ్స్‌కి మన ఆలోచనలకి మంచి ఫుడ్, డ్రెస్ ఇచ్చి అంటే అట్లా గనక మనం దాన్ని చేస్తే అప్పుడేమైతాయి? అహా! ఆ వర్డ్స్‌కి కనుక మనం అట్లా ఆ విధంగా గనక ఇస్తే ఆ థాట్‌కి మంచిగా వాటిని మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అంటే వినడానికి కరెక్ట్‌గా ఉంటాయి. మిస్టేక్స్ లేకుండా. దే గివ్ ఇట్ ఇట్స్ బాడీ అండ్ స్వింగ్ అండ్ ఎవ్రీవన్స్ లాంచింగ్ టుడే టు హియర్ సమ్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ థింగ్. సో, ఎలా ఉంది, పాటలు రాసేవాళ్ళు ఉన్నారనుకోండి. పాటలు రాసేవాళ్ళు గూడా అది కూర్చుకునే పదాలు, ఆ బాణీలు ఎలా అంటే అట్లాగే. ఇది గూడా అట్నే. మనము ఈ మంచి ఫుడ్ బెట్టి, మంచి డ్రెస్ వేసి అప్పుడేమైతుంది? మంచి బాడీ వస్తుంది. జనరల్‌గా మనం రెగ్యులర్‌గా మాట్లాడుకునేటట్టయితే. సేమ్ అలాగే మనం ఎప్పుడైతే మంచి వర్డ్స్ తోటి మన థాట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే దానికి మంచి లైఫ్ ఉంటుంది. అట్లాగే అండ్ స్వింగ్ అంటే అదే చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉద్దేశ్యం. నెక్స్ట్ ఏంటిదంటే అండ్ ఎవ్రీవన్స్ లాంజింగ్ టుడే టు హియర్ సమ్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్. అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ఎప్పుడు విననిది,
ఎప్పుడు విననిది ఒక మంచి ఆలోచన కోసం అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వర్డ్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బట్ ఓన్లీ వర్డ్స్ కెన్ ఫ్రీ ఎ థాట్ ఫ్రమ్ ఇట్స్ ప్రిజన్ బిహైండ్ యువర్ ఐస్. మేబీ యువర్ మైండ్ ఈస్ హోల్డింగ్ నౌ ఎ మార్వెలస్ న్యూ సర్ప్రైజ్. అంటే మన ఆలోచనలని మనం ఎప్పుడైతే ఎక్కడుంటాయి ఆలోచనలు? అంటే మన కళ్ళెనక బిహైండ్ యువర్ ఐస్ అంటే అర్థం ఏందంటే మన బ్రెయిన్‌లో ఉంటాయి కాబట్టి సో, ఇది పొజిషనింగ్ అట్లా చెప్తున్నారు. ఏమని బిహైండ్ యువర్ ఐస్ అంటే మన తలలో ఉండే ఆలోచనలు అవి ఆ ప్రిజన్ అంటే ఆ జైల్లోంచి ప్రిజన్ అంటే మన బ్రెయిన్. అందులోంచి బయటికి వస్తే అప్పుడే ఆ థాట్‌కి మనం అది రెక్కలొచ్చినట్టు. ఎట్లా వస్తాయంటే వర్డ్స్. ఆ వర్డ్స్ వల్ల ఆ ఆలోచనకి ఒక ఆ ప్రిజన్ నుంచి బయటకొచ్చినట్టుంటాయి. అది అంటే మాట్లాడేది, రాసేది అంతా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇక్కడ మన పోయెట్. మేబీ యువర్ మైండ్ ఈస్ హోల్డింగ్ నౌ అ మార్వెలస్ న్యూ సర్ప్రైజ్. ఏమో అసలు ఇంకా ఈ మేబీ అంటే ఏమో ఇప్పటికి నీ మైండ్‌లో ఈ ఈ ఇంకేం సర్ప్రైజెస్ దాగున్నాయో అసలు మనం ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక మంచి ఆథర్ అనుకోండి. సో, మనకి మంచి ఫాలోవర్స్ ఉంటారు. లేదా మనకి మంచి రీడర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందో వీళ్ళ దగ్గర నుంచి, ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందో. సో, అదేంటిది అది ఎవరైతే రాస్తారో వాళ్ళ దగ్గరున్న అదొక గొప్పతనం అనమాట. కాబట్టి మేబీ యువర్ మైండ్ ఈస్ హోల్డింగ్ నౌ ఎ మార్వెలస్ న్యూ సర్ప్రైజ్. ఏమో ఇంకా ఎన్ని ఆలోచనలు, ఎంత మంచి మంచి ఆలోచనలున్నాయో బయటికి రాడానికి. సో, ఇక్కడ మెయిన్ పోయెట్ మనకి కాన్సంట్రేటెడ్ ఆన్ వర్డ్స్. వర్డ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది అంటే ఎట్లాంటి వర్డ్స్ అంటే, మన ఆలోచనల్ని వ్యక్తపరిచేటువంటి పదాలు. అది ఎలా ఉండాలి? మనం అవి చాలా అంటే ఎటువంటి తప్పులు లేకుండా రాయగలగాలి. అంటే క్లియర్ అండ్ ట్రూ. ఎట్లా రాయాలి అంటే, మన మనసులో ఉన్న ఆలోచనని ఎగ్జాక్ట్‌గా వర్డ్స్ తోటి మ్యాచ్ చేసి రాయాలి. అప్పుడే మనం చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు సినానిమ్స్ ఉంటాయి. సినానిమ్స్ ఉన్నప్పుడు మరి అన్నిటికి ఒకటే వాడొచ్చు కదా! ఆ పదానికి బదులు ఈ పదం అనడానికి లేదు. ఎందుకు? అది దేనికి యాప్ట్ అనుకుంటామో, దేనికి సరిపోయింది అనుకుంటామో అదే విధంగా దాన్ని వాడవలసి ఉంటుంది. కాబట్టి సో, క్లియర్‌గా, ట్రూగా రావాలంటే అట్లా రాయాలి. ఇంకా నెక్స్ట్ ఏంది అంటే, మన ఆలోచనలకి ఒక, ఒక ఫుడ్, ఒక డ్రెస్, ఒక బాడీ ఇచ్చేది ఏది అంటే వర్డ్స్. సో, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇది ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ లెసన్ గురించి వివరంగా చూద్దాం. ఇక్కడ గ్రామర్ పార్ట్ అయితే మనకి డిస్కస్ చేయవలసింది ఏం లేదు. సో, ఇది జస్ట్ ఓకే మీనింగ్స్ అంతే. అంతే. మన నెక్స్ట్ వీడియోలో ఈ ఫెయిర్ ప్లే లెసన్ గురించి క్లియర్‌గా మీనింగ్స్‌తో సహా యాజ్ యూజువల్ మన దాని ప్రకారం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వస్తాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూస్తాం. వర్బ్స్ అలాగే చిన్న చిన్న గ్రామర్ పార్ట్స్ ఇంకా దానికి సంబంధించిన ఇంకేదైనా ఉంటే మనం అక్కడే చూసేస్తాం. మళ్ళీ ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం కాబట్టి మనకి ఏం డిస్టర్బెన్సెస్ ఉండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.